అనుకొని. సో నిజంగా ఎవరన్నా ఇదే అయ్యారేమని సాక్షి మీడియా అప్పుడే దానికి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చింది, ప్రకటన చేసింది. ఛానల్కి ఇది ఎలాంటి సంబంధం లేదు, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయము, దానికి సంబంధించి ఖండిస్తున్నాము. అండ్ అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయినప్పటికీ అది కరెక్ట్ కాదని అప్పుడు చెప్పాము. మా స్టాండ్ ఇప్పటికే సాక్షి మీడియా స్పష్టంగా స్క్రీన్ మీద బిగ్ బ్రేక్ కింద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ అనలిస్టు జర్నలిస్ట్ కృష్ణరాజు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. రాత్రి వాళ్ళ ప్రచారం పర్సనల్ లెవెల్ దాటి అసహ్యకరమైన రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి, భారతీయమ్మ గురించి మొదలైన తర్వాత వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాం. ఇది పార్టీకి సంబంధం లేదు, సాక్షి మీడియా ఆల్రెడీ ఇది చేసింది, ప్లస్ అతను ఇచ్చాడు. పార్టీ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయదు, దాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పాం. ఇలాంటి వాటికి స్కోప్ ఇవ్వకూడదని చెప్పాం. దయచేసి దీని ఇంతటితో వదిలేయండి అని కూడా చెప్పాం. ఇది 7వ తేదీ జరిగింది. 8వ తేదీ ఇంకా ఎక్కువైంది. 7వ తేదీ ఒక స్థాయిలో జరిగితే 8 వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి కంప్లైంట్లు 7వ తేదీ నుంచి మొదలయ్యాయి. 8 వచ్చేసరికి ప్రదర్శనలని ఆర్గనైజ్ చేశారు. ఇంకా ఆ దుర్భాషలు కానీ, వీధుల్లో వీళ్ళు దిష్టి బొమ్మలను దగ్ధం చేయడం కానీ, సాక్షి ఆఫీసుల మీదకి వెళ్ళడం కానీ, ఇంకా దాని అరాచకానికి పరాకాష్ఠగా కనపడుతుంది. అర్థం కాని విషయం, నిజంగా ఎవరైనా డెలిబరేట్ చేసినా కూడా, అంటే కావాలని ఎవరన్నా అనింటి నాది పొరపాటు అయిపోయిందంటే అక్కడికి వదిలేస్తారు. అలాంటిది ఎలాంటి ఉద్దేశము లేకుండా అనుకోకుండా జరిగిన దాని మీద అప్పుడే కూడా ఒక స్టేజ్ వరకు రియాక్ట్ అయ్యి, నిన్న కొమ్మినేని చెప్పిన దాంట్లో నేను కూడా చూశాను. అతను ఏ ఎక్స్టెంట్కి పోయాడంటే, నేను 18 ఏళ్ళుగా నేను ఇవి కండక్ట్ చేస్తున్నాను, చాలా డిగ్నిఫైడ్గా నిబద్ధతతో చేస్తుంటారని అందరూ అంటారు. నేను ఎక్కడ ఎవరిని ఎంకరేజ్ చేయను, భాష పరంగా కానీ మీరే పాత్ర చూడండి. ఇక్కడ కూడా వారించబోయాను. మేబీ ఇప్పుడు మీ స్టేట్మెంట్స్ చూస్తుంటే ఇంకా గట్టిగా చెప్పిండాల్సిందేమో, అది నాదే పొరపాటు అని ఓన్ కూడా చేసుకొని క్షమాపణలు కూడా కోరాడు. ఏం కావాలి అంతకంటే నాకు అర్థం కావట్లా. ఎవరు మొండిగా ఏది ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది కృత్రిమంగా ఆర్గనైజ్ చేసిన వాళ్ళతో నడుపుతున్న ప్రదర్శనలు ఇవన్నీ. దే ఆర్ నాట్ న్యాచురల్.